కూడి వచ్చిన ప్రియబిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అందరు బాగున్నారా? దేవుని సన్నిధికి రాగానే పాటల ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా మనకేమవుతుందంటే ఓదార్పు కలుగుతుంది. నిజానికి మనను ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా మనను ఓదార్చే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. కానీ ప్రభువే మనని ఓదార్చువాడు. హల్లెలూయా. అందరి చేతులు లేస్తలేవు. హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చక్కటి పాటల చేత దేవుని మహిమపరిచిన యవ్వన బిడ్డలను బట్టి వందనాలు. చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హెబెలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం నుంచి 7 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుగు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. చాలమ్మ చాలు. అందరు కళ్ళు మూసుకునండి. ఎవ్వరు కూడా బయటకు వెళ్ళొద్దు. వాక్యం అయ్యేంత వరకు ఎవ్వరు కూడా బయటకు తిరగొద్దు. ఫోన్లు ఉంటే కూడా సైలెన్స్లో పెట్టుకోండి, లేదా స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఎక్కడ దేవుడి సన్నిధికి మనం డిస్టర్బ్గా ఉండొద్దు. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వంతర్యామివైన దేవ, నీ కృపలో ఇంతవరకు పాటల ద్వారాను ఆరాధన ద్వారాను మహిమ పొందిన దేవా నీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడో నాయనా నీవు. ఆదరణ లేని మాకు నువ్వు ఆదరణగా ఉన్నావు, అండగా ఉన్నావు, తోడుగా ఉన్నావు. నీవు లేకపోతే ఒక్క క్షణం కూడా మేము బ్రతకలేము దేవా. కేవలం నీ కృప చేత ఈరోజు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. కుటుంబాలుగా నీ సన్నిధికి రావడానికి మీరు సిద్ధపరిచి మీరు నడిపించారు దేవా, నీకు స్తోత్రం. ఈ సమయం మీ సమయం నాయన. మీరు మాట్లాడే సమయం. మీరు మాతో మాట్లాడితేనే మేము బ్రతుకుతాం. కనుక మీరు మాతో మాట్లాడండి. మా హృదయాలను బలపరచండి. నీ శక్తితో మమ్మల్ని నింపండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి దేవా. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు తండ్రి. కేవలం వట్టిదానిగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొని ఈ సమయం మా అందరినీ నీ ఆత్మతో నింపండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని నా ప్రేరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఇక్కడ హెబెలు గ్రంథకర్త మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి తెలియచేస్తున్న మాటలు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను. మనమందరము కూడా దేవుడి సన్నిధికి ఈ రీతిగా వస్తున్నాము. విశ్వాసంతో నిజంగా
ఇష్టంతో దేవుడి సన్నిధికి వస్తే ఉదయమే ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని, ఈరోజు దేవా నేను నీ సన్నిధికి వెళ్తున్నాను, ఈరోజు నువ్వు నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకుంటాం. ఆచార రీతిగా వస్తే దేవుడు చెప్పాడు కదా, 6 రోజులు పని చేసుకొని 7వ రోజు నాకు కనపడు అని. కాబట్టి ఆయన కనపడాలి. నేను ఆచార రీతిగా కనీసం ప్రార్థన కూడా చేసుకోకుండా తొందరగా ఇంటి పనులన్నీ ముగించుకొని చక్కగా రెడీ అయ్యి చర్చికి వచ్చేస్తారు. వారికి సిద్ధపాటు అనేది తెలీదు, వాళ్ళకి సిద్ధపాటు తెలీదు. ఆచార రీతిగా వెళ్ళాలి. ఏదో నచ్చింది, నాకు ఒక వాక్యం, సరే ఈరోజు నాకు మంచిగా అనిపించింది, ఈరోజు నాకు నచ్చలే, ఆ 2 మాటలు వాళ్ళ మనసులో అనుకుంటారు, వెళ్ళిపోతారు. ఆచార రీతిగా వచ్చేవాళ్ళు కొంతమంది, ఈ వారం పోయాను కదా, వచ్చే వారం డ్యూటీకి వెళ్దాం. ఒక వారం డ్యూటీకి, ఒక వారం దేవుడికి. అంటే దేవునితో వాళ్ళు ఏం చేస్తారు, షేర్ చేసుకుంటారు. ఒక వారం నీ దగ్గర ఉంటాను, ఒక వారం డ్యూటీలో ఉంటాను. దేవునితో షేర్ చేసుకుంటారు వాళ్ళు. అలా నెలంతా గడిపేస్తారు కదా. ఇదంతా కూడా దేవుడి సన్నిధిలో తమాషా. దేవుడి సన్నిధిలో ఇది ఏది కూడా చేరదు, ఏది కూడా చేరదు. యేసుక్రీస్తు ప్రభువు మనను రక్షించాడు. దేనితో రక్షించాడు అంటే ఆయన రక్తంతో రక్షించాడు. రక్తంతో, తన బలముతో కాదు, తన శక్తితో కాదు. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు అని కాదు, ఆయన ప్రేమతో, ఇష్టంతో తన ప్రాణాన్ని, తన రక్తాన్ని కల్వరి సిల్వలో మన కొరకు ధారపోశాడు. చిన్న మేలు ఎవరైనా చేస్తే 10 సార్లు పొగుడుతాం వాళ్ళని, 10 సార్లు పొగుడుతాం, కనిపించినప్పుడల్లా పొగుడుతాం. అబ్బా మీరు లేకపోతే ఆ టైంలో నాకు ఎంత కష్టం, టైంకి మీరు దేవుళ్ళలా వచ్చారు అని చెప్పి మనుషులను మనం ఏం చేస్తాం, పొగుడుతూ ఉంటాం, కనిపించినప్పుడల్లా పొగుడుతూ ఉంటాం. మరి యేసయ్య తన రక్తమిచ్చి, తన ప్రాణమిచ్చి, నరకం నుండి మిమ్మల్ని తప్పిస్తాను, పరలోకానికి మిమ్మల్ని వారసులుగా చేస్తాను అని చెప్పి ప్రేమతో పిలుస్తూ ఉంటే, మరి ఆ కృతజ్ఞతా భావం అనేది మనుషులలో ఎందుకు లేకుండా పోయింది? ఎందుకు లేకుండా పోయింది? కానీ ఇక్కడ విశ్వాసం లేకుండానే దేవుడి దగ్గరికి వస్తున్నారు. ఆయన మీద నమ్మకం లేదు. కూర్చుంటారు, దేవా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇదిగా అన్నీ అడుగుతాం. మన కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ ఆయనకు చెప్పుకుంటాం. చెప్పుకొని లేవగానే మళ్ళీ ఏం చేస్తాం, మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. కనీసం ఒక 5 నిమిషాలు ఆయనకి అవకాశం ఇవ్వాలి కదా. మనం అడిగింది ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి కనీసం ఒక్కరోజు అవకాశం ఇవ్వాలి కదా మనం. కానీ ఒక్కరోజు కాదు కదా, మొక్కరిల్లి లేవగానే బయట ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి మనం కదా. అంటే ఆయనకి ఏ చిన్న అవకాశం కూడా మనం ఇయ్యం. మరి నీ పనులను, నీ కష్టాలను, నీ బాధలను, నీ సమస్యలను
నీ రోగాలను ఆయన చూడాలి అంటే ఆయనకు నువ్వు అవకాశం ఇవ్వాలి. ఆయనకు నువ్వు అవకాశం ఇవ్వాలి. కానీ మనము ఆ అవకాశం ఇవ్వట్లేదు. అడుగుతున్నాము కానీ ఆయనకు అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి మనం ఆయన ద్వారా ఏది కూడా పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే తను అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. నీలో నమ్మకమే లేదు. నమ్మకం ఉంటే నువ్వేం చేస్తావు? ఓపికతో కనిపెడతావు. మరి ఆ ఓపిక అనేది మనకు లేనప్పుడు ఆయనకి ఇష్టమైన బిడ్డగా మనం ఎలా ఉండగలుగుతాం? మరి అసాధ్యము అంటున్నాడు. సాధ్యం కాని పని అది. నువ్వు దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి అంటే నీలో కావాల్సింది విశ్వాసం. ఎందుకంటే ఆయన అంటున్నాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను. నమ్మి నా దగ్గరికి రా. నీవు నా దగ్గరికి వస్తున్నప్పుడు ఈ మందిరంలో ఆయన ఉన్నాడు. నేను అడిగిందల్లా ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను అని నమ్మి నా దగ్గరికి రా. అప్పుడు దేవుడు నీకు ఏం కావాలనో ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే మనలో ఏం కావాలి? ఇప్పుడు సడన్గా దేవుడు వచ్చి మీ అందరికీ ఏం కావాలి అన్నాడు అనుకో, ఏం చెప్తాం మనం? చెప్పొచ్చు కదా అందరు ఏమేమి కావాలనో. నేను కూడా ఇక్కడ లిస్ట్ రాసి దేవుడి దగ్గర చెప్తా, ఎవరికి ఏమేమి కావాలి అని అడిగాము అనుకో. లక్ష్మణ్ బ్రదర్ అడుగుతాడు, దేవా నాకు ఒక ఇల్లు ఇయ్యు, రెంట్ కట్టడానికి కష్టం అవుతుంది కదా. అనడా? అంటావు కదా. కదా. ఎవరెవరికి ఏం కావాలి అనంటే పెద్ద లిస్టు చెప్తామైనా ముందర. కానీ ఇక్కడ నీవు అది ఏదైతే అడిగినావో ఖచ్చితంగా నేను అది పొందుకున్నాను. హల్లెలూయా. ఖచ్చితంగా నేను పొందుకున్నాను అని నీ మనసులో ఒక నిశ్చయత రావాలి. ఎందుకంటే నేను దేవుడి సన్నిధికి వెళ్ళాను. దేవుడు అంటే ఎవరు? సర్వంతర్యామి. ఆయన సమస్తము ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి సమస్తము ఆయన చేతిలో ఉంది గనక నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అది నాకు ఇవ్వడానికి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మంచి మంచి పాటలు పాడారు కదా ఈరోజు. అసాధ్యమైనది దేవుడికి ఏది లేదు. నిజమే. మరి అసాధ్యమైనది ఏది లేనప్పుడు సాధ్యమయ్యే దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు అది నేను పొందుకున్నాను అన్న నమ్మకం మనకెందుకు లేకుండా ఉంటుంది? మనకెందుకు ఆ నమ్మకం అనేది మనలో ఎందుకు రాలేకపోతుంది అంటే మనలో సరి అయిన విశ్వాసం, సరి అయిన నమ్మకం మనలో రోజు రోజుకి లేకుండా పోతుంది. మానవుడు ఏదైనా సాధించగలడు అన్న ఒక అహంకారంతో వెళ్ళిపోతున్నారు. చంద్రమండలానికి వెళ్తున్నారు, చంద్రుడి దగ్గర కూడా వెళ్తున్నారు కదా. ఇంకా మనిషి భూలోకం అండర్ గ్రౌండ్లో కూడా వెళ్ళి సముద్రంలో కూడా ఇళ్ళు కడుతున్నారంట. ఇక మనిషికి అసాధ్యమైనది ఏది కదా. కొంతమంది అయితే దేవుడే లేడు అని చెప్పే స్థాయికి దిగజారిపోయారు మనుషులు. అంటే వాళ్ళకి ఎంత కనులకు పొరలు కమ్మిపోయి ఉన్నాయి. కానీ దేవుడి సన్నిధికి వచ్చేవాడు దేవుడు ఉన్నాడు అని రావాలి. దేవుడు ఉన్నాడు, నేను అడిగింది ఖచ్చితంగా నాకు ఇస్తాడు. కొంతమందికి అడగగానే ఇచ్చేస్తాడు, కొంతమందికి 4 రోజులు పరీక్షిస్తాడు, కొంతమందికి సంవత్సరాలు,
ఓపికను పరీక్షిస్తాడు. ముందుగా పరీక్షిస్తాడు, తర్వాత ఓపికను పరీక్షిస్తాడు. ఈ మూడు దేవుడి సన్నిధిలో జరుగుతాయి. ఫస్ట్ అడగగానే నీకు ఇచ్చేసినప్పుడు నీకు సంతోషం అవుతుంది. కొంచెం లేటుగా అంగనే ఓపిక నశించిపోతుంటుంది. కానీ దేవుడికి కావాల్సింది నీకు ఓరిమి అవసరమయ్యున్నది అంటాడు కొరింథీ రాసిన పత్రికలో. నీకు ఓరిమి చాలా అవసరం, ఓర్పు చాలా అవసరము, తొందరపాటు నిర్ణయాలు కాదు. నీకు ఓర్పు చాలా అవసరము. ప్రతి విషయంలో కూడా అంతా నా మేలుకే కదా. నష్టం కలిగినా లాభం కలిగినా ఏది కలిగినా భగవంతుడు నా విషయంలో అంతా మేలు చేస్తున్నాడు, నా విషయంలో నా కుటుంబం విషయంలో అంతా మేలు చేస్తున్నాడు అని ఆ నమ్మకం అనేది నీకు ఇక్కడ బలంగా ఉంటే ఆ మేలులన్నీ కూడా నువ్వు చూడగలుగుతావు. కళ్ళారా నువ్వు చూడగలుగుతావు, కళ్ళారా చూడగలుగుతావు. ఇక్కడ మరి ఇష్టముతో ఇక్కడ పైన మరి ఒక హనోకు ఉన్నాడు. హనోకు తను ఎలాంటి విశ్వాసు అంటే తను ఒక వ్యవసాయం చేసేవాడు, తన కుటుంబంతో ఉన్నాడు, కానీ దేవుడితో నడిచాడు అంటారు. అంటే కుటుంబంతో ఉన్నాడు, పనులు చేసుకుంటూ ఉంటున్నాడు, వ్యవసాయం పొలం చేసుకుంటూ ఉన్నాడు, తను ఎంతో దేవుడితో నడుస్తున్నాడు. క్రైస్తవులకు ఉండవలసిన మొదటి లక్షణం దేవుడితో నడవడం. నీకు ఉద్యోగం ఇచ్చినా, బిడ్డలనిచ్చినా, ఆస్తులు ఇచ్చినా, అంతస్తులు ఇచ్చినా, నీకు ఏది ఇచ్చినా సరే విశ్వాసముతో దేవుడితో నడవడమే క్రైస్తవుల యొక్క మొదటి లక్షణం. ఈ మొదటి లక్షణం మనకు లేకపోతే అన్నింటిలో మనం ఫెయిల్ అయిపోతాం, అన్నింటిలో ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే నువ్వు దేవుడితో నడవకుండా నువ్వు ఇంకా దేనితో నువ్వు నడిచినా ఖచ్చితంగా ఫెయిల్యూర్ను చూస్తాం మనం. కాబట్టి ముందుగా మనం చెయ్యవలసిన పని దేవుడితో నడవడం నేర్చుకో. హానోకు ఉదయం లేచినప్పటి నుంచి ప్రతి సమస్య మనుషులకు చెప్పట్లేదు. ప్రతి పరిస్థితి, చిన్న విషయం దగ్గర నుంచి ఈవెన్ ఒక గ్లాసు నీళ్లు తాగుతున్నా కూడా, దేవా ఏ గ్లాసు నీళ్ళు తాగుతున్నాను, దేవుడా నీకు వందనాలు. మనసులో చిన్న మాట. వెళ్తున్నా, బయటకు వెళ్తున్నా, పొలానికి వెళ్తున్నా, మరి బిడ్డలు స్కూల్కి వెళ్తున్నా, ఉద్యోగాలకు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఎవరితోనూ మాట్లాడినా ప్రతి పరిస్థితులలో దేవా 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 అంటే తన మనస్సు ఎవరిని కోరుకుంటుంది ఎక్కువగా? చెప్పాలి మీరు అందరూ. దేవుణ్ణి కోరుకుంటుంది. గట్టిగా చెప్పాలి మీరు. దేవుణ్ణి కోరుకుంటుంది కదా. మరి దేవుడు నీతో ఉన్నాడు అని దేవుడిని కోరుకుంటున్నప్పుడు నీకు అపజయం అంటూ ఈ లోకంలో ఏమైనా ఉంటుందా? ఏది ఉండదు. నీకు అపజయము అనే మాట నీ దగ్గర ఉండనే ఉండదు. నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎన్నో పరిస్థితులు వచ్చినా కూడా దేవుడి దగ్గర మేము ఏమి అడిగానో ప్రతిదీ కూడా ఇప్పటి వరకు నేను పొందుకున్నాను అని దేవునికి రోజు కృతజ్ఞత చెప్తాను నేను. తనకు నచ్చనిది ఏముందో తీసి పక్కకు పెట్టేస్తాడు, తనకు నచ్చిన ఏముందో అవన్నీ మనకిస్తాడు. ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ నెమ్మది, ఆ ఆశీర్వాదం ఎవరి ద్వారా అంటే దేవుడితో నడవడము ద్వారా. నువ్వు దేవుడితో నడవకుండా నువ్వు ఎంత పనులు చేసినా ఎక్కడ కూడా నీకు ఆశీర్వాదం అనేది రాదు. ఎక్కడ రాదు, ఎక్కడ రాదు. నువ్వు నీ సొంత ప్రయత్నాలు నువ్వెన్ని చేసినా నువ్వు పాడైపోతావు, ఫలించవు.
యేసుక్రీస్తు ప్రభు మరి సిలువకు అప్పగించిన తర్వాత శిష్యులు వెళ్ళిపోయి తిరిగి చేపలు పట్టుకోనికి వెళ్ళిపోతారు, తిరిగి పాత వృత్తికి వెళ్ళిపోతారు. ఇక ఆయననే లేడు, మనకి ఇంకెవరు చెప్తారు. రాత్రంతా శ్రమ పడతారు, రాత్రంతా బాగా అనుభవం ఉన్నవాళ్ళు వలలు వేస్తారు, కానీ ఒక్క చేప పడలేదు. యేసయ్యకు తెలుసు తన బిడ్డల బలహీనతలు ఏంటి అని. అన్నాడు, కుడివైపు కుడి తట్టు వల వెయ్యండి. చూడండి, ఆయన మాట విన్నారు. హల్లెలూయా, ఆయన మాట విన్నారు. ఆ టైంలో అరే మాకు తెలియదా, సముద్రం అంతా మాకు తెలుసు, నువ్వొచ్చి ఇప్పుడు మాకు చెప్తున్నావు, రాత్రంతా మేము కష్టపడ్డాము, ఇప్పుడు నువ్వొచ్చి కుడి తట్టు వల వెయ్యి అని చెప్తే పడతాయా అని అనొచ్చు వాళ్ళు. కానీ ఆ టైంలో వాళ్ళు మాట విన్నారు. ఈరోజు దేవుడి మాట మనం వింటే ఆనాడు పిగిలిపోయే అంత ఆశీర్వాదం వారికి దొరికింది. ఈరోజు దేవుడి మాట వింటే అదే ఆశీర్వాదం నీ ఇంటికి కూడా వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసం లేకుండా నీ ప్రయత్నాలన్నీ కూడా ఎక్కడ ఫలించవు. హనోకు కూడా దేవుడితో నడుస్తూ దేవుడు కొనిపోయాడంట, మరణం చూడకుండా కొనిపోయాడంట. చూడు, అంటే దేవుడితో నీవు నడుస్తున్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనేది చాలా గొప్పగా ఉంటాయి. మనము దేవునికి ప్రయారిటీ ఇయ్యం, అన్నిటికీ ఇస్తాం. ఫోన్కు గంటల తరబడి ఫోన్కి ఇస్తాం కదా, టీవీలకు ఇస్తాం, పనులకు ఇస్తాం, ఇంట్లో పనులకు పొద్దునుంచి రాత్రి దాకా కదా. శుక్రవారం ప్రార్థన అని మొత్తుకుంటున్నా, శుక్రవారం ఎవరు రారు. శనివారం ప్రార్థన అంటే శనివారం ఎవరు రారు. ఆదివారం ప్రార్థన అంటే చప్పగా ఉంటుంది సంఘం అంతా కదా. ఏంటి మరి అంటే మనము దేవుణ్ణి వెదికే వారిగా మన హృదయాలు చల్లబడిపోతున్నాయి, చప్పబడిపోతున్నాయి. మరి దేవుడి చేత ఆశీర్వాదం కావాలి అంటే ఆ ఆశీర్వాదం ఎలా దొరుకుతుంది? ఇంకా కింద కూడా మనం చూద్దాం. విశ్వాసమును బట్టి నోవాహు ఇదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. నోవాహు ఎలాంటి వాడు? తను వ్యవసాయం చేసేవాడే, 3 కొడుకులు, కోడళ్ళు, కుటుంబం. ఎలాంటి పరిస్థితి గురించి ఇక్కడ చెప్తున్నాడు? ఇది వరకు చూడని సంగతులు అంటే దేవుడితో ఉన్న మానవుడికి ఊహించని యొక్క గొప్ప మర్మాలను దేవుడు బయలుపరుస్తాడు. ఊహించని సంగతులు నీతో చేపిస్తాడు దేవుడు. తన దక్షిణ హస్తము సాహస కార్యములు చేపిస్తుంది. అరే నేనేనా ఇంత పెద్ద పనులు ఎలా చేయగలిగాను? ఏమో ఎలా చేయగలిగాను అంటే దేవుని హస్తము నిన్నేం చేస్తుందంట? బలపరుస్తుంది. తన దక్షిణ హస్తము నిన్ను ధైర్యముతో ముందుకు నడిపిస్తుంది. తన దక్షిణ హస్తము సాహస కార్యాలు చెయ్యలేను అనుకున్నవి కూడా నీతో చేపిస్తుంది. అంటే దేవుని హస్తము అంత బలంగా మనతో ఉంటుంది. ఇక్కడ నోవాహు గురించి ఎందుకు చెప్పడం జరిగింది అంటే మనం చూస్తాం. ఆదికాండంలో ఒక్క మాట మనం చూసుకుందాం. ఆరో అధ్యాయంలో 8వ వచనంలో, అయితే
నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవాహు చాలమ్మా, చూడు ఎలాంటి వాడంట, దేవుడితో నడిచినవాడు. నోవాహు దేవుడితో నడిచినవాడు, తన వంశంలో నీతిపరుడు, మరి దేవుని యొక్క కృప పొందినవాడు. ఎలాంటి సమయం ఇది? ఎలాంటి సమయము అంటే 6వ వచనంలో మనం చదివితే తెలుస్తుంది. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారందరినీ సృష్టించినందుకు సంతాపము నొందుతున్నాను. చాలమ్మ, ఎంతటి భయంకరమైన టైం అది. అంటే దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా పాడైపోయింది. దేవునికి బాధ కలిగించే విధంగా సృష్టి ఖరాబ్ అయిపోయింది. దేవుడు అనుకున్నాడు, నేను సృష్టించాను, ఎందుకు ఈ భూమిని సృష్టించాను, ఎందుకు ఈ నరులను సృష్టించాను, ఎందుకు ఇంతగా చెడిపోయింది ఈ పరిస్థితులు అని చెప్పి తను మొత్తం స్మాష్ చేద్దామనుకున్నాడు, మొత్తం తీసేస్తా అనుకున్నాడు. అలాంటి టైంలో, అంత దుర్మార్గుల మధ్యలో, అంత పాపాత్ముల మధ్యలో ఒక్క నోవాహు కుటుంబం ఒక్కటి ఎలా దేవుని దృష్టికి కృప పొందింది అంటే తను దేవుడితో నడిచాడు కనుక, దేవుడి యందు విశ్వాసం ఉంచాడు గనక. చాలామంది అంటుంటారు, ఏమవుతుందిలే కదా, అందరు తాగుతులేరా, అందరు తింటులేరా, అందరు దేవుడి దగ్గరికి పోకపోతే బాగులేరా, అందరు హ్యాపీగా లేరా, ఏది చేసినా ఏమవుతుంది అని ఒక మనుషుల యొక్క టాక్. కానీ ఏది ఏమి కాదు, కానీ దేవుడి దృష్టిలో నువ్వు చెడ్డవాడిగా ఉంటావు, చెడ్డదానిగా ఉంటావు. ఏది ఏమి కాదు. ఎవరొచ్చి మనం తప్పు చేస్తుంటే ఎవరొచ్చి మనల్ని కొట్టరు, తాగుతుంటే ఎవరొచ్చి మనం తిట్టరు, మన పైసా మన ఇష్టం కదా. కానీ దేవుడి దృష్టిలో చెడ్డవాళ్ళుగా మనం మిగిలిపోతాం. కాబట్టి ఇక్కడ ఎలాంటి మొత్తం తీసేస్తాను, సృష్టి అంతటిని నేను పుట్టించినందుకు చాలా సంతాపం కలుగుతుంది, నాకు మొత్తం తీసేస్తాను అన్న టైంలో నోవాహు మాత్రం తన్ను తాను కాపాడుకున్నాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. చూడండి ఎంత భయంకరమైన టైం. అదే లోతు కుటుంబంలో సొదొమ గొమొర్రాల దేవుడు భయంకరమైన అగ్నిని గుమ్మరిస్తాను అని చెప్పిన టైంలో అక్కడ భయంకరమైన సిచ్యువేషన్. లోతు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడానికి బయట మనుషులను చూడవలసిన అవసరం లేదు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు. క్రైస్తవులకు ఉన్న దౌర్భాగ్య స్థితి ఒకటి చెప్పనా, ఎప్పుడు మందినే చూస్తారు, ఎప్పుడు మందిని చూస్తారు, ఎప్పుడు వాళ్ళ మీద ఏడ్చుడికే వీళ్ళ టైం అంతా దిగజారిపోతుంది. పాప మా అమాయకులు, బయట వాళ్ళకి ఏం తెలియదు, ఎవరి పని ఆడు చేసుకొని పోతాడు. కానీ క్రైస్తవులకు ఉన్న దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే ఎప్పుడు కూడా బయట వాళ్ళ మీద నిందలేస్తానికి, బయట వాళ్లకు వేలు చూపిస్తూ వాళ్ళ గురించి మాట్లాడుతూ టైంపాస్ చేయడం చాలా సరదా. అంటే నేను నీతిమంతుణ్ణి, ఎదుటోడంతా పాపాత్ములే, టైంపాస్ చేస్తున్నా. చూడండి ఎంత దౌర్భాగ్యం.
ఎప్పుడైనా యూట్యూబ్ చూద్దాము అంటే పాస్టర్లే కొట్టుకొని చస్తుంటారు కదా. ఎంత ఘోరమైన పరిస్థితులు అవన్నీ కూడా. కానీ ఇక్కడ నోవాహు ఎవరిని చూడట్లేదు, ఎవరిని నిందించట్లేదు, తన్ను తాను కాపాడుకుంటూ తన కుటుంబాన్ని కాపాడుకుంటున్నాడు. వాళ్ళలాగా నా కుటుంబం చెడిపోవద్దు, వాళ్ళలాగా నా కుటుంబం కావద్దు, నేను నా బిడ్డలు నా కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగి నా కుటుంబం ఉండాలి. ఎందుకంటే దేవుడి దృష్టిలో నేను ఘనంగా కనిపించాలి, మనుషుల దృష్టిలో చేతగానోళ్ళలాగా కనిపించిన బాధ లేదు, పనికి మాలిన వాళ్ళు అనుకున్న బాధ లేదు, వేస్ట్గాళ్ళు అనుకున్న బాధ లేదు. కానీ దేవుడి దృష్టిలో మంచివాడిగా మంచి కుటుంబంగా నా కుటుంబం ఉండాలి అని నోవాహు తపన పడ్డాడు. కాబట్టి దేవుని దృష్టికి కృప పొందాడు. ఈరోజు మనం అందరినీ లోకాన్ని చూసి ఉద్ధరించేది ఏమీ లేదు, కానీ నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటే చాలు, నీ కుటుంబాన్ని కాపాడుకుంటే చాలు, నీ కుటుంబం అనేకులకు సాక్షిగా ఉంటే చాలు. ఎందుకంటే ఇక్కడ నోవా కుటుంబానికి దేవుడు ఎంత గొప్ప కృప ఇచ్చాడు. ఆయనకు చెప్తున్నాడు, భయంకరమైన ప్రళయం నేను తీసుకొస్తాను, 40 రోజులలో ఒక ఓడ సిద్ధం చేసుకునే కుటుంబానికి. ఈరోజు టీవీలు ఎన్ని రకరకాలుగా మనకు ప్రచారం చేస్తున్నాయి, మనం కూడా చూస్తున్నాం. భూకంపాలని, యుద్ధాలని, మరి భయంకరంగా మనుషుల మీద మనుషులు, యవ్వనస్తులు యాక్సిడెంట్లు, భయంకరంగా యాక్సిడెంట్లు అయి చనిపోతూ ఉన్నారు. ఎంతమంది, ఎన్ని కుటుంబాలలో అలజడి అలజడి అలజడి. మనకెందుకు ఆ పెయిన్, ఆ బాధ, ఆ భయం మనకు రావాలి? అయ్యో, భయంకరమైన పరిస్థితుల మధ్యలో నా కుటుంబం ఉన్నది, మరి నా కుటుంబమును దేవునిలో నేను కట్టుకోవాలి అనే తపన ప్రతి ఒక్కరికి రావాలి. జలప్రళయములో ఎంతోమందికి తను చెప్పి ఉంటాడు, ఎవరు వినలే. కానీ దేవుడి మాట సత్యము. దేవుడు అంటాడు, ఈ లోకం గతించిపోతుంది, మరి సమస్తము నశించిపోతుంది, నా మాటనే నిలబడుతుంది. ఆయన మాటనే సత్యము. ఈ లోకంలో ఎవ్వరు ఎన్ని చెప్పినా మనం నమ్మొద్దు. దేవుడి వాక్యం ఏం చెప్తుందో అదే నమ్ము. నీకు బయట ప్రపంచం నీకు ఏది చెప్పినా నువ్వు నమ్మితే నేను అది సాతాను వలలోకి తీసుకువెళ్ళిపోతుంది. కాబట్టి నోవాహు భయంకరమైన పరిస్థితులలో తన కుటుంబానికి ఒక రక్షణ ఓడ కట్టుకో అని చెప్పి దేవుని కృపను పొందాడు. ఈరోజు భయంకరమైన ఉగ్రత దినం వచ్చినప్పుడు ఎవరం ఎక్కడ పరిగెత్తుతామో తెలీదు, కానీ దేవునిలో నిలబడాలి, విశ్వాసంతో తను కట్టుకోవాలి తన కుటుంబాన్ని అనుకున్న వాళ్ళు నిలబడతారు. ఎందుకు? దేవుడిలో ఉన్నారు కనుక వాళ్ళు నిలబడతారు. మన కరోనా వచ్చింది అనగానే ఒక్కొక్కరు 4 ఇంజక్షన్లు వేసుకో కదా, చచ్చిపోతారు అనగానే ఒక్కొక్కరు 3 ఇంజక్షన్లు. చూడండి ఎంత అమాయకత్వం, భయం. ఎందుకు? నువ్వు దేవుడితో ఉన్నప్పుడు నీకు ఆ భయం ఉండవలసిన అవసరం లేదు. నీవు దేవుడితో ఉంటే నీకు ఆ మనసులో ఆ భయం, కరోనా వచ్చి నన్ను ఏమో చేస్తుంది అన్న భయం నీకు అవసరం లేదు. ఎందుకంటే కరోనా వస్తుంది అని మనకు 3 నెలల ముందే దేవుడి సంఘములో దేవుడు నాకు బయలుపరిచినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నీళ్లు చల్లి వచ్చాను. నేను కరోనా వస్తుందని నాకు తెలియదు, కానీ దేవుడు ఇంటింటికి వెళ్ళి నీళ్లు చల్లుమని చెప్పినప్పుడు ఇక్కడ మధ్యాహ్నం కూర్చొని ఆయన దర్శనాన్ని చూడగలిగాను. ఆయన దర్శనం ఇచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు, ఇంటింటికి వెళ్ళి ఇంతమంది ఇళ్ళకి నేను ఎక్కడ పోతాను అని. కానీ దేవుడు నడిపించాడు, ప్రతి ఇంటికి వెళ్ళాము, ఏ ఒక్కరి కూడా కరోనా అంటుకోలేదు. ఒకవేళ ఎవరికైనా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిందేమో, కానీ
ఎవ్వరికి ఎలాంటి నష్టము మన సంఘములో రాలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆపత్కాలములో ఆయనతో మనం ఉన్నప్పుడు ఆయన కృపను మనము పొందుకుంటాము. కష్టకాలములో ఆయన కృపను మనం పొందుకుంటాము. భయం కలిగే టైంలో ఆయన కృపను మనం పొందుకుంటాము. కనుక భయంకరమైన సమయములో నోవా కుటుంబము తనొక్కడే నీతిమంతుడిగా కనిపించాడు. కాబట్టి రక్షణ ఓడను నీ కుటుంబం కొరకు సిద్ధపరచుకో. అంటే గ్రహించని మర్మాలను తెలియని సంగతులను నోవాకు దేవుడు తెలియజేశాడు. ఈరోజు దేవుడితో నువ్వు ఉన్నావు అంటే, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే, విశ్వాసంతో దేవుడి సన్నిధికి నీవు వస్తున్నావు అంటే, దేవుడి దగ్గర నేను ఫలం పొందుకుంటానని నమ్మకంతో నీ హృదయము తెరిచి వచ్చావు అంటే ఖచ్చితంగా ఆయన మర్మాలను దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఇక్కడ అద్భుతంగా నోవాకు బయలుపరిచాడు దేవుడు. ఈరోజు నీకు బయలుపరుస్తాడు. ఎలా బయలుపరుస్తాడు అంటే మనం ఒక మాట చూద్దాం. కీర్తనలు 25వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 13వ వచనం చూద్దాం. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఆయన మర్మము, ఆయన యొక్క సంగతులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు. అపాయం వస్తుంటే నీకు ముందుగానే చెప్తాడు. ఏదైనా కష్టం వచ్చేది ఉంటే ముందుగానే చెప్తాడు. నీకు సంతోషం వచ్చేది ఉంటే ముందుగానే చెప్తాడు. ఒక దగ్గరికి వెళ్ళు అంటాడు, ఒక దగ్గరికి వెళ్ళొద్దు అంటాడు. ఇవన్నీ సంగతులు దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఒక పాస్టర్ గారు కొడుకు పిల్లలందరూ యవ్వనస్తులందరూ కలిసి బైక్ రైడింగ్కి వెళ్తున్నాము. అమ్మ రేపు మార్నింగ్ 5 గంటలకు మేము వెళ్ళాలి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళ అమ్మనదంట, సరే వెళ్ళు. ఎంతమంది వెళ్తున్నారంటే 10 మంది వెళ్తున్నాం అంటే సరే అని చెప్పి డబ్బులు ఇచ్చిందంట. డబ్బులు ఇచ్చి వెళ్ళు, మీ ఫ్రెండ్స్తో వెళ్ళి జాగ్రత్తగా రా అని చెప్పింది. రాత్రంతా కొడుకు కోసం ప్రార్థన చేస్తుందంట. నా కొడుకుకు డబ్బులు ఇచ్చాను, వెళ్ళమని చెప్పాను అని చెప్పి ఆమె మనసుకు దేవుడు చెప్తున్నాడంట వెళ్ళొద్దు అని. నీ కొడుకు వెళ్ళనివ్వకు అని చెప్తుండంట. ఉదయం లేచి వాళ్ళమ్మ, అరే దేవుడు నిన్నెందుకో వెళ్ళనొద్దు అంటున్నాడు, నువ్వు వెళ్ళకు అంటే, రాత్రి డబ్బులు ఇచ్చినావు కదా, మేము అక్కడ అన్ని డబ్బులు కట్టేశాము, అంత రెడీ అయిపోయింది, ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు అంటే ఆ డబ్బులు మాకు వాపసు ఇయ్యరు, కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని బాబు అంటున్నాడంట. మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా మాట వింటలేడు, దేవుడు చెప్తున్నాడు వద్దు 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 అని, కానీ నా కొడుకు నా మాట వింటలేడు, నువ్వన్నా చెప్పు అంటే పాస్టర్ గారు చెప్తే కూడా అమ్మ రాత్రి వెళ్ళమన్నది, ఇప్పుడు వద్దంటుంది, కానీ నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలే అని మొండి పట్టుదలతో వెళ్ళిపోయాడు. ఆ స్పీడ్ బైక్తో డివైడర్ గుద్దుకొని ఆన్ ది స్పాట్ చచ్చిపోయాడు. చూడండి, ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు ముందే మనకు బయలుపరుస్తాడు. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు, ఎవరైనా చెప్పినప్పుడు వెళ్ళొద్దు, చెయ్యొద్దు, మాట్లాడొద్దు, ఇలాంటివి ఏవైనా మన ఇంటిలో ఒకవేళ ఎవరి నోటి ద్వారా అయినా వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఆగిపోవాలి. ఎందుకంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డలకు మర్మాలు తెలియజేస్తాడు, గూఢమైన అర్థాలు తెలియజేస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి.
ఏది పడితే అది మనకు నచ్చినట్టుగా మనం ప్రయాణం చేస్తే, గురిలేని ప్రయాణం మనం చేస్తే తునుకలైపోతాం, ఎవ్వరికి కనిపించకుండా అయిపోతాం. ఎందుకంటే యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలియజేస్తాడట దేవుడు. కాబట్టి ఇక్కడ నోవాహు తెలియజేశాడు, లోతైన మర్మం తెలియజేశాడు. 40 రోజులలో మొత్తం నేను నిర్మూలం చేస్తున్నాను, నువ్వు ఒక్కడివే నీతిమంతుడుగా కనపడుతున్నావు, నీ కుటుంబం కోసం ఒక ఓడ సిద్ధం చేసుకో. ఈరోజు ప్రతి ఒక్కరము మన కుటుంబాల కొరకు రక్షణ ఓడను సిద్ధం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండడానికి వీలు లేదు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి వీలు లేదు. ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు అనేది ఆయన చేస్తాడు. హెబెలు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు, 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దానితో తృప్తి పొందుడి, నిన్ను ఏమాత్రమునో విడవను, నిన్ను ఎన్నడునో ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చెయ్యగలడు. ధైర్యం. చూడండి, దేవుడి యందు విశ్వాసం ఉంచిన మనిషికి ఏముంటుందంట? ధైర్యం ఉంటుందంట. నరమాత్రులు వాళ్ళు ఏం చేయగలుగుతారు? మనుషులు ఏం చేయగలుగుతారు? మాట కొడతారు, తిడతారు కదా, ఏం చెయ్యలేరు మనుషులు. ఎందుకంటే నీలో ఆ ధైర్యాన్ని నింపేవాడు దేవుడే. ఎందుకంటే నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. నువ్వు నన్ను మర్చిపోతావేమో, కానీ నేను నిన్ను మరువను. కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను, నీకు నీడలా నేను తోడుగా ఉంటాను. చూడండి ఎంత ప్రేమ, ఎంత ప్రేమ మన మీద దేవుడు చూపిస్తున్నాడు. ఇలాంటి ప్రేమను మనం దూరం చేసుకుంటే చివరికి మనను ప్రేమించే వాళ్ళు కూడా దొరకరు మనకి కదా. ప్రేమించే వాళ్ళని చులకన చేస్తే మళ్ళీ ప్రేమించే వాళ్ళు దొరుకుతారా? దొరకరు కదా. కాబట్టి మనను ప్రేమించే వాళ్ళని ఎప్పుడు కూడా మనం దూరము చేసుకోవద్దు, చులకనగా చూడొద్దు. ఎందుకంటే ఆ ప్రేమ మనకు దూరమైతే మళ్ళీ ఆ ప్రేమ మనకి దొరకదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను నేను ఎడబాయను. నరమాత్రులు నిన్నేమీ చెయ్యలేరు. నువ్వు భయపడకు, ఈ లోకాన్ని చూసి భయపడకు, లోక మనుషులను చూసి నువ్వు భయపడకు. నువ్వు నీతిమంతుడిగా దేవుడి మార్గంలో నువ్వు నడుస్తూ నీ మార్గాన్ని, నీ కుటుంబ మార్గాన్ని చక్కబెట్టుకో చాలు. ఎందుకంటే భయంకరమైన ఉగ్రత దినం వచ్చినప్పుడు దేవుని కృపకు మనం పాత్రులుగా ఉండాలి. గాలికి చెదిరిపోయే పొట్టులాగా మన కుటుంబాలు ఉండొద్దు. ఇంతమంది ఉన్నా కనీసం ఒక్కరికి ప్రార్థన చేయడం ఎంతమందికి వచ్చు చెప్పండి? ధైర్యంగా నేను చేయగలుగుతాను ఎంతమంది చెప్పగలుగుతారు కదా? ఎందుకంటే చాలామందికి క్రైస్తవులకు ప్రార్థన చేయడం రాదు, వాక్యం చదవడం రాదు. మందిరంకి వచ్చినా కూడా వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు, అంతే. ఏం చేయలేరు అట్లాంటి వాళ్ళకి. కానీ దేవుడితో నడవడం నీకు ఇష్టంతో, ఇది ఇష్టంతో చేసే పని. తన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఆయన సొత్తు నువ్వు, నీ సొత్తు నువ్వు కాదు. నువ్వు అక్కడ పనికి వెళ్తున్నావు, కంపెనీకి, పనిలో వాళ్ళకి నచ్చినట్టు నువ్వు చెయ్యాలి. నీకు నచ్చినట్టుగా నేను చేస్తా అంటే నేను ఎలగొట్టేస్తాడు కదా. దేవుడు కూడా అంతే. ఆయన రక్తంతో కడగబడిన బిడ్డవు నీవు. ఆయనకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేయాలి రోజు రోజు. కానీ
నీకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతా అంటే నా నోటి నుండి నిన్ను ఉమ్మి వేస్తాను అంటున్నాడు. దేవుడి నోట్లో నుంచి మనను ఉమ్మివేస్తే అంతకంటే భయంకరమైనది ఏదైనా ఉన్నదా? లేదు. అంటే అంతవరకు మనం తెచ్చుకోవద్దు. నోట్లో నుంచి ఉమ్మివేసే అంత పరిస్థితులు మనం తెచ్చుకోవద్దు. అంత ఘోరంగా దేవుడికి వ్యతిరేకంగా మనము ఉండకూడదు. ఎందుకంటే ఆ ప్రేమను మనం చులకన చెయ్యకూడదు. ప్రతిరోజు నీ కుటుంబాన్ని కట్టుకో. నువ్వు చెయ్యవలసిన పని అదే. నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన ఇల్లు, నీకు ఇచ్చిన బిడ్డలు, ఇవన్నీ దేవుని యొక్క కృపా దానాలు. దీనిని చక్కబెట్టుకో, క్రమశిక్షణలో పెట్టుకోండి. దేవుడిలో క్రమశిక్షణ కావాలి. క్రమంగా మందిరానికి రండి, కుటుంబంగా రావాలి అని ఒక తపన నీలో రావాలి. నేను నా బిడ్డలు కుటుంబంగా వెళ్ళాలి. ఒక్కరోజు డ్యూటీకి పోకపోతే నష్టం అయ్యేది ఏమీ లేదు, కొంపలు మునిగిపోయేది కూడా ఏమీ లేదు కదా. మనకి ఏదైనా పండుగలు వచ్చినట్టే వారం రోజులు దుమ్మ కొట్టి వెళ్ళిపోతాం కదా. కానీ ఒక్కరోజు దేవుడి సన్నిధిలోకి వచ్చి నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తా అనే మనస్సు మనకుందా? లేదు. ఎప్పుడు ద్వారాలు ఓపెనే ఉంటాయి. అరే నా కుటుంబం కొరకు నేను వచ్చి ప్రార్థన చేస్తా. కొంతమంది స్త్రీలు, వాళ్ళని చూసి ఒక్కోసారి నాకు జాలి అనిపిస్తుంది. ఇండ్ల పిల్లలను స్కూల్కి పంపించి ఇంట్లో అన్ని పనులు చేసుకొని బస్ కిరాయిలు పెట్టుకొని టైంను వచ్చి ఇక్కడ అందరి కోసం ప్రార్థన చేయవలసిన పని ఏమవసరం? మీ అందరు డ్యూటీలకు వెళ్తారు, మీ అందరు ఇండ్లల్లో ఇష్టం ఉన్నట్టుగా ఉంటారు. ఇక్కడ వీళ్ళేమో ఒక్కొక్క కుటుంబం పేరు తలుచుకొని వాళ్ళ పిల్లలను తలుచుకొని ప్రతి ఒక్కరిని తలుచుకొని ఇక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి ప్రార్థన ద్వారా మీరు బాగుంటున్నారు? అంటే మీ డబ్బు ద్వారా బాగుంటున్నారా? మీకు ఆరోగ్యాలు కావాలి, మీకు స్వస్థతలు కావాలి, మీకు ఇండ్లల్లో అన్నీ కావాలి, డ్యూటీలో వెళ్ళిన వాళ్ళంతా క్షేమంగా రావాలి అని ఎందుకు ప్రార్థన చేయవలసింది? ఏమవసరం? నీ కుటుంబాల కొరకు కొద్దిమంది ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే దేవుడి ప్రేమ ఆ ప్రేమ నీకెందుకు రావట్లేదు? నీకెందుకు అంత మనసు కఠినంగా పరుచుకుంటున్నాం? మనం రోజు రోజుకి కఠినపరుచుకుంటున్నాం. దేవుడి సన్నిధికి వెళ్ళాలి అన్న ఆ మనస్సే రాకుండా కఠినపరుచుకుంటున్నాం. ఎవరి మీద కోపం? పాస్టర్ల మీద కోపమా? దేవుడి మీద కోపమా? మనుషుల మీద కోపమా? ఎవరి మీద? మీరు ఎవరి మీద కోపమో తెచ్చుకున్నా నష్టపోయేది మీరే. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నేను నా వంతుగా కనీసం నెలకొక్కసారైనా దేవుడి మందిరానికి వెళ్ళి నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తాను అనే మనస్సు మీకు రావాలి. అది దేవుడితో మీకున్న సంబంధం. రోజు రోజుకి సంబంధం పెరగాలి, సంబంధం ఇరిగిపోవద్దు. కాపరితో సంబంధం పెరగాలి, కాపరితో సంబంధం విరిగిపోవద్దు. దేవుడితో సంబంధం పెరగాలి నీకు. ఎందుకంటే అనుదినము తనతో ఉంటున్నావు గనక ఆయన లోతైన మర్మాలు, రహస్యాలు ఇద్దరు మీరు మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరు? దేవుడు నీవు. ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినప్పుడు ఆయన రహస్యాలన్నీ నీకు చెప్తున్నాడు, నీ రహస్యాలన్నీ ఆయనకు చెప్తున్నావు. క్లోజ్ అయిపోయినప్పుడు అలాగే చెప్పుకుంటాం కదా ఒకరికొకరం. కాపరితో కూడా అలాగే ఉండాలి. మన కష్ట సుఖాలు పంచుకున్నప్పుడే కాపరి ఆయన దేవుడి సన్నిధిలో కూర్చొని మీకోసం ప్రార్థన చేస్తాడు. కాపరికి ఇచ్చిన భారం అదే. ఎందుకంటే ఆ సంబంధాన్ని, కాపరితో ఉన్న సంబంధాన్ని మనము పోగొట్టుకోవద్దు. దేవుడితో ఉన్న సంబంధాన్ని మనం దూరము చేసుకోవద్దు. ఈ ప్రేమ దూరం అయితే ఈ లోకంలో ఏది కూడా నిన్ను దగ్గర తీయదు.
దేవుని ప్రేమ కంటే మిక్కిలి ఏది కూడా లేదు. కాబట్టి మనం అర్థం చేసుకుందాం. దేవుడి ప్రేమను మనం అర్థం చేసుకొని విశ్వాసముతో దేవుడి సన్నిధికి వస్తాం. ప్రార్థనాపూర్వకంగా దేవుడి సన్నిధికి రావాలి. దేవుడు చెప్పిన మాట మనం వింటూ కొంచెం భయపడుతూ విశ్వాసములో రోజు రోజుకి సంబంధాన్ని పెంచుకోవాలి. మనం ప్రేమను పెంచుకోవాలి. మనుషులతో కాదు, రాజకీయ నాయకులతో కాదు, బయట ప్రపంచంలో ఉన్న మనుషుల ఫ్రెండ్షిప్తో కాదు. అందరు ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతారో కూడా తెలియదు. లేదా మిమ్మల్ని కూడా ఆ వలలోకి లాక్కొని మిమ్మల్ని కూడా నాశనానికి నడిపించేస్తారు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో చెప్తున్నాడు, భయపడకు, నేనున్నాను, భయపడకు, నా సన్నిధికి వచ్చిన వారి నేను త్రోసివెయ్యను, నేను వెలగొట్టేవాణ్ణి కాను, నువ్వు అడిగేదల్లా కూడా ఖచ్చితంగా నేను ఇస్తాను. తొందరపడకు. నీకు ఏం కావాలని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో ఖచ్చితంగా అది నీకు దొరుకుతుంది. ధైర్యంగా ఉండు, విశ్వాసాన్ని వదిలిపెట్టకు, నమ్మకంగా ఉండు. ఈ నిరీక్షణ మనని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. ధైర్యంగా ఉండు. మనుషులకు భయపడవలసిన అవసరము లేదు. హనోకు వలె మనము నడవాలి. నోవాహు వలె మన కుటుంబాన్ని కట్టుకోవాలి. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, నీవు మాట్లాడిన దేవుడు, మా అందరితో మాట్లాడిన తండ్రి, మమ్మల్ని నిజంగా ఎంత ప్రేమిస్తున్నావు తండ్రి. కానీ ఈ ప్రేమనే మేము అర్థం చేసుకోలేక జ్ఞానులుగా ఉంటున్నాం. నీతో సహవాసం ఎంతో గొప్పది దేవా. ఎన్ని యుగాలైనా తరగని నీ ఒడిలో మాకు ఆదరణ ఉంది తండ్రి. ఆ ఆదరణనే మమ్మల్ని బ్రతికిస్తుంది దేవా. నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానం ఇస్తున్న దేవుడు. నా సన్నిధికి వచ్చిన వారిని నేను త్రోసివెయ్యను అని వాగ్దానం ఇస్తున్న దేవుడు. ఆనాడు జలప్రళయం వచ్చే టైంలోనైనా నోవాహు కుటుంబాన్ని నాయన కృప పొందే విధంగా సిద్ధపరిచావు. ఈరోజు భయంకరమైన ఉగ్రత దినం వస్తుంది అని నాయన ప్రపంచమంతా తెలియచేస్తున్నప్పుడు నీ కృపకు పాత్రులుగా మా కుటుంబాలను సిద్ధపరచండి తండ్రి. అజ్ఞానంలో ఉంటున్నాము, నిర్లక్ష్యంతో ఉంటున్నాము, మబ్బుతనముతో ఉంటున్నాము. అయ్యా, ఎలాంటి మనసుతో మేము ఉంటున్నాము దేవా, వాటన్నింటి నుండి విడుదల పొంది దేవా, పరిపూర్ణమైన విశ్వాసంతో నా తండ్రి మా కుటుంబాలను కట్టుకునే విధంగా మమ్మల్ని సిద్ధపరచండి. మాకు ఎన్ని పనులున్నా, ఎన్ని ఒత్తిడిలున్నా హనోకు వలె మీతో నడవడానికి మా హృదయాలను సిద్ధపరచండి తండ్రి. హనోకు నా ప్రభువా మీతో నడిచి మీ ద్వారా కొనిపోబడ్డాడు, మరణం చూడకుండా కొనిపోబడ్డాడు దేవా. అలాగే మేమును నా తండ్రి అయా మిమ్మల్ని చూస్తూ నా ప్రభువా అయా మీ రాకడలో మేమందరము కూడా మరణం చూడకుండా ఎత్తబడే గుంపులో ఉండున్నట్లుగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి తండ్రి. అయా నీ లోతైన మర్మాలను మీరు మాకు బయలుపరచండి దేవా. గూఢమైన సంగతులను మీరు మాకు బయలుపరచండి. అజ్ఞానముతో ఉంటున్నాము, ఆ అజ్ఞానము నుంచి మాకు విడుదల దయచేయము. చెవిటితనముతో ఉంటున్నాము, గుడ్డితనముతో ఉంటున్నాము, అర్థం చేసుకోలేని అంధకారములో ఉంటున్నాము దేవా. పరిశుద్ధాత్మ దేవుడా కనికరించుమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు విన్న ప్రతి మాటలు మా హృదయాల్లో పదిలపరచండి దేవా. ఈ ప్రేమను మేము దూరం చేసుకుంటే ఈ లోకములో ఏ ప్రేమ మాకు దక్కదు దేవా.
మేము ఓడిపోతాం, పడిపోతాం, చెడిపోతాం దేవా. అయ్యా నా తండ్రి, ఈ రోజు నుంచి అయినను మా హృదయాలను, మా ఆలోచనలను, మా తలంపులను, మా బ్రతుకులను మార్చుకుంటూ దేవా నీ సహవాసములో, నీ సన్నిధిలో మమ్మల్ని ఎదిగింప చెయ్యమని, ఈ సమయం విన్న ప్రతి మాట మా హృదయాల్లో పదిలపరచమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.